హాయ్ అండి, నేను మీ సీతను. అందరూ బాగున్నారా? చాలా రోజులైపోయింది కదండి వీడియో పెట్టి. మీ అందరి కోసం అమ్మ చేసిన పెసరగాలని చూపించబోతున్నానండి. చాలా మంది అడుగుతున్నారు టిప్స్ కూడా పెట్టచ్చు కదా మీకు తెలిసినవని. ఈరోజు వీడియోలో అవి కూడా చెప్పబోతున్నానండి. పెసరగారకి సంబంధించిన నాకు తెలిసిన కొన్ని టిప్స్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళైతే కనుక నా వీడియోస్ అన్ని చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. అప్పుడే మీ మీద పెట్టినా కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తుంది. చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. తయారు చేసే విధానం చెప్తున్నాను. పెసరపప్పు తీసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. పొట్టుపప్పు ఏదైనా తొందరగా నానాలి అనుకుంటే ఇనుప ముక్కని వేసుకోండి, తొందరగా నానిపోతుంది. ఇలా నానాక శుభ్రంగా కడిగేసుకోవాలండి. చిల్లులు గిన్నె తీసుకొని పప్పుని దాంట్లో వడకట్టేసుకోవాలి. శుభ్రమైన క్లాత్ తీసుకొని పప్పునంతా కూడా ఆరబెట్టుకోవాలి, లేకపోతే పిండి లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది రుబ్బేటప్పుడు. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి. నేను గ్రైండర్లో వేసుకుంటున్నాను, మీరు రుబ్బుకున్నా పర్వాలేదు, మిక్సీలో పట్టుకున్నా పర్వాలేదు. నీళ్ళు అనేది అస్సలు వేయకండి. పిండి రుబ్బుకున్నది ఎలా ఉండాలి అంటే మన చేత్తో పట్టుకొని గారె వేయటానికి వీలుగా ఉండేటట్టు ఉండాలి. మన పిండి మరీ మెత్తగా కాదు, మరీ బరగ్గా కాదు, మీడియంగా ఉంటే సరిపోతుంది. ఈలోగా పచ్చిమిరపకాయల్ని, అల్లాన్ని, ఉల్లిపాయలు, కరివేపాకు వీటన్నిటిని కూడా చాపర్లో వేసి కట్ చేసుకున్నానండి. ఇవన్నీ కూడా పిండిలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మీకు రెండో టిప్పు చెప్పబోతున్నాను. పిండి కనుక లూజ్ అయితే కనుక వెన్న ఉంటుంది, కానీ ఆ వెన్న మన చేతితో చిటికెడు వెన్న వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. అస్సలు ఎక్కువ వేయకూడదు, చిటికెడు వెన్న అయితే సరిపోతుంది. జీలకర్ర, ఉప్పు వేసుకొని కూడా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మూడో టిప్పు, పిండి లూజ్ అయితే కనుక బొంబాయి రవ్వని 2 స్పూన్లు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. పిండి కరెక్ట్గా లూజ్ లేకుండా గట్టిగా వస్తుంది. అది కూడా వీల్లేని వారు మూడో టిప్ అండి, బియ్యపిండిని 2 స్పూన్లు వేసుకొని కలుపుకోండి. మీకు అందుబాటులో ఉన్నది ఏదైనా పర్వాలేదు, వేసుకొని కలుపుకుంటే పిండి గట్టి పడుతుంది. లూజ్గా ఉంటేనే ఆ పని చేయాలండి, సరిపడా ఉంటే అవసరం లేదు. ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. నీళ్లను కూడా దగ్గర పెట్టుకున్నాను. ఒక గిన్నెలో ఒక క్లాత్ తీసుకొని నీళ్ళల్లో తడిపి గట్టిగా పిండి వేసుకొని ఒక చెక్కదాని మీద వేసుకున్నాను. మనకి సరిపడినంత పిండి తీసుకొని గారెల్లాగా ఒత్తేసుకొని ఆయిల్లో వేసేసుకోవటమేనండి. సైజుని బట్టి మనం ఉండనేది పెట్టుకోవాలి. నేను మీడియంగా చేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటిగా చేయి తడుపుకుంటూ తడి క్లాత్ మీద వేసుకోవాలి. పొడి క్లాత్ మీద రాదండి, ఎక్కువగా లూజ్ ఉంటేనే పొడి క్లాత్ వాడాలి. ఇది 5వ టిప్ అండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. హైలో పెట్టకండి, మీడియంగా పెట్టి చేసుకోండి. మంచి కలర్తో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇలా ట్రై చేయండి, మీకు టేస్ట్ బాగా నచ్చుతుంది. గారెలు అనేది వేగిపోయాయండి. వీటన్నిటిని కూడా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తుంది పెద్దమ్మ కిచెన్. థ్యాంక్ యూ.